యేసు ప్రభు వారిని సిలువేయడానికి ముందు ఆయనను ఒకే రాత్రిలో మరియు తెల్లవారుజామున మొత్తం 6 తీర్పుల గుండా తీసుకువెళ్లారు. ఈ తీర్పులు 2 రకాలుగా జరిగాయి. 3 తీర్పులు యూదుల మతపరమైన తీర్పులు, 3 తీర్పులు రోమన్ల రాజకీయమైనటువంటి తీర్పులు. ఆ 6 తీర్పుల వివరాలు మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. మొదటి భాగం యూదుల మతపరమైన తీర్పులు. ఈ తీర్పులు యూదుల ధర్మశాస్త్ర ప్రకారము అక్రమంగా, అన్యాయంగా రాత్రి వేళలో జరిగాయి. అసలు రాత్రి వేళలో విచారణలు జరపడము యూదుల చట్ట ప్రకారము తప్పు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారిని రాత్రి సమయంలో విచారణకు తీసుకుని వెళ్ళారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 24 వచనాల ప్రకారము మొదటి తీర్పు అన్న దగ్గర విచారణ జరిగింది. మొదట యేసును ప్రధాన యాజకుడైన కయపకు మామ అయిన అన్న దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన యేసు శిష్యుల గురించిని, ఆయన బోధనల గురించిని ప్రశ్నించాడు. ఇక్కడ ఒక బౌండ్రవుతూ యేసును కొట్టడం జరిగింది. అలాగనే రెండవ తీర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి 68 వచనములు. కయప దగ్గర విచారణ అన్న తరువాత యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు మరియు శాస్త్రులు, పెద్దలు సభ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ అబద్ధపు సాక్ష్యాలను పిలిపించారు. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా అని అడిగినప్పుడు యేసు అవును అని చెప్పడంతో ఆయన దేవదూషణ చేశాడని తీర్పు తీర్చారు. మూడవ తీర్పు లూకా సువార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వచనములు. మహాసభ దగ్గర తీర్పు. తెల్లవారుజామున యూదుల పెద్దలందరూ సమావేశమై యేసును అధికారికంగా విచారించారు. ఆయనను మరణశిక్ష విధించాలని నిర్ణయించుకున్నారు. కానీ మరణశిక్ష ఇచ్చే అధికారము రోమన్లకు మాత్రమే ఉండడంతో ఆయనను ఏమీ చేయలేక పిలాతు దగ్గరకు పంపించారు. ఇక రెండవ భాగము రోమన్ల రాజకీయ తీర్పులు. రోమన్ ప్రభుత్వము యేసుపై రాజ్యద్రోహం మోపాలని యూదులు ప్రయత్నించారు. ఇక నాలుగవ తీర్పు లూకా సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. పొంది పిలాతు దగ్గరకు మొదటగా తీసుకుని వెళ్ళారు. పిలాతు యేసుని విచారించి ఈ మనుషులలో నాకు ఏ నేరమును కనబడలేదు అని ప్రకటించాడు. అయితే యేసు గలిలయవాడని తెలుసుకుని అప్పుడు యెరూషలేములో ఉన్న హేరోదు దగ్గరకు పంపించాడు. ఐదవ తీర్పు లూకా సువార్త 23:8 నుంచి 12 వచనముల ప్రకారము హేరోదు అంతిమ ఎదుట విచారణ జరిగింది. హేరోదు యేసు నుండి ఏదైనా అద్భుతాన్ని చూడాలని ఆశపడ్డాడు. కానీ యేసు ఏ సమాధానమో చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. హేరోదు మరియు అతని సైనికులు యేసును ఎగతాళి చేసి రాజవస్త్రము ధరింపచేసి తిరిగి పిలాతు దగ్గరకు పంపించారు. చివరగా 6వ తీర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 26 వచనముల ప్రకారము పిలాతు ఎదుట తుది తీర్పు జరిగింది. రెండవసారి కూడా యేసు పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు పిలాతు ఆయనను విడిపించాలని చూశాడు. కానీ యూదుల ఒత్తిడికి తలొగ్గి బరబ్బను విడిపించి యేసును సిలువ వేయడానికి అప్పగించాడు. పిలాతు తన చేతులను కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము విషయమై నేను నిరపరాధిని అని చెప్పుకున్నాడు. ఇలాగున యేసుక్రీస్తు వారిని అన్యాయమైన తీర్పులకు అప్పగించడం జరిగింది. ఎందుకు అవి అన్యాయమైన తీర్పులు అన్నాను అంటే, రాత్రి వేళలో విచారణలు జరపడము యూదుల చట్ట ప్రకారం తప్పు, అలా చేయకూడదు. అలాగనే అబద్ధపు సాక్ష్యాలను కూడా వారు తీసుకున్నారు. నిరపరాధిని అని తెలిసి కూడా రాజకీయ కారణాల వల్ల మరణశిక్ష విధించారు. కేవలం యేసుక్రీస్తు వారు మన పాపాల కోసము ఈ అవమానకరమైనటువంటి మరియు అన్యాయమైనటువంటి తీర్పులన్నిటినీ మౌనంగా కేవలము మన కోసమే భరించాడు. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు సిలువకు ముందు ఎన్నో అన్యాయమైనటువంటి తీర్పులను అనుభవించాడు. ఆయనలో ఏ తప్పు, ఏ అన్యాయము కనిపించినప్పటికీ, ఆయన నిరపరాధి అని తెలిసినప్పటికీ ఆయనను సిలువకు అప్పగించారు. ఇక నుంచి అయినా ఆయన నిజ దేవుడని మనం ఎరిగి విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని ముందుకు సాగిపోదాము. ఆమేన్.